ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మార్చి 20వ తేదీ నుండి 23 వరకు గోవుల పాల పోటీలతో పాటు అందాల పోటీలు నిర్వహించనున్నట్లు పొంగనూరు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల్పాటి చక్రపాణి గోపాల్పురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజు తెలిపారు. గో సమ్మేళన పేరుతో ఒంగోలు పొంగనూరు జాతి గోవులకు అందాల పోటీలు పాల పోటీలు గత కొంతకాలంగా ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్నట్లు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ద్వారకా తిరుమలలో జరిగే పాల పోటీలు అందాల పోటీలకు విశేష స్పందన ఉందని, గతంలో మాదిరిగానే ఈసారి కూడా పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లోని పొంగనూరు ఒంగోలు జాతుల పశువులను పెంచే నిర్వాహకులకు ద్వారకా తిరుమల వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారని, వారికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పోటీల్లో గెలుపొందిన గోవులకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల్పాటి చక్రపాణి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన భారతీయ జీవన విధానంలో ఈ ఆరోగ్యం పట్ల మన అనాదిగా వస్తున్నటువంటి మన పెద్దలను చూసి మనం నేర్చుకునేది ఏంటంటే వ్యవసాయంతో పాటు పాడి పంట ఇవన్నీ కూడా ఉండి పుష్కలంగా ఉన్నప్పుడు మనందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్త వంగడాలు హైబ్రిడ్ వెరైటీలు అంటూ ఈ పాత పద్ధతులను మనం ఎప్పుడైతే దూరంగా పెట్టి ఈ శాస్త్రీయ పద్ధతులకి అనుగుణంగా ముందుకెళ్తూ పాత పద్ధతులను పక్కన పెట్టామో, ఎప్పుడైతే ఈ మన పాత పెద్దలు అందించిన అవన్నీ కూడా మనం ఈ పశు సంపదను కూడా పక్కన పెట్టి కొత్త జాతులకు వెళ్ళడం, వాటి నుంచి వచ్చేటువంటి పోషకాలన్నిటికీ దూరం అయ్యి మనం ఈరోజు అనారోగ్యం పాలవుతున్నాం. ఇవాళ చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒంగోలు మరియు పొంగనూరు జాతిని కూడా ఈ రోజున నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ 2 రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు మరి ద్వారకా తిరుమల పాల పోటీలు అందాల పోటీలు అంటే ఎంతో గౌరవంగా ఉత్సాహంగా రైతులందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రైతులందరూ ఇక్కడ ద్వారకా తిరుమలలో ఈ ఆవుల అందాల పోటీలు ఈ యొక్క గో సమ్మేళన కార్యక్రమం నిర్వహించమని చెప్పి రైతులందరూ కూడా చాలా మంది మమ్మల్ని కోరటం జరుగుతుంది. మేము గతంలో ఈ ఒంగోలు మరియు పొంగనూరు గోజాతి సంక్షేమ సంఘం అని ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు జరిగింది. గతంలో కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాము. ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇవాళ భూమి ఆరోగ్యం మనిషి ఆరోగ్యం అనే కాన్సెప్ట్ని చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇవాళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రసాయన రహిత వ్యవసాయాన్ని చేయమని చెప్పి చాలా ప్రోత్సహిస్తున్నారు. మరి రసాయన రహిత వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం జరగాలంటే దానికి ప్రధానమైనది గోవు. ఈ గోవు అనేది లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం అనేది సాధ్యపడదు. కాబట్టి ఎంతో ఇవాళ ఒంగోలు ఆవు అని అంటే ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్. ఒంగోలు ఆవు అనేది ప్రపంచ ప్రఖ్యాతి మేలైన జాతిగా గుర్తింపబడింది. ఇవాళ ఇక్కడ పుట్టి పెరిగిన ఈ ఒంగోలు ఆవు 28 దేశాల్లో అది అభివృద్ధి చెంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి మూలాలుగా ఏర్పడింది. మన దగ్గర ఇవాళ లక్షల్లో ఉంటే బ్రెజిల్లో 23 కోట్ల ఒంగోలు జాతి పశు పోషకులు ఉన్నాయి. రైతు సోదరులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ 2 జాతుల ఆవులు కానీ గిత్తలు కానీ వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క పశువుల్ని ఈ యొక్క కార్యక్రమంలో ఈ అందాల పోటీల్లోనూ పాల పోటీల్లోనూ ప్రదర్శించి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క మీటింగ్ ద్వారా మరి పెద్దల సమక్షంలో మన చైర్మన్ గారి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది.